టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ ఉంటాయి, వెట్టకి సంబంధించినవి. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం లాస్ట్ వీడియోలో పెడిగ్రీ ప్రో స్టార్టర్ కోసం డిస్కస్ చేసాం కదా, ఈ వీడియోలో మనం రాయల్ కెనల్ స్టార్టర్ కోసం డిస్కస్ చేద్దాము. రాయల్ కెనల్ స్టార్టర్లో ఏంటంటే 2 వేరియేషన్స్ ఉంటాయి. ఒకటి మ్యాక్సీ, ఇంకొకటి మినీ. మ్యాక్సీ అనేది వచ్చేసి లార్జ్ బ్రీడ్స్కి, మినీ వచ్చేసి స్మాల్ బ్రీడ్స్. లార్జ్ బ్రీడ్స్ అంటే ల్యాబ్, జర్మన్ షెపర్డ్, హస్కీ వాటికి అనమాట. మినీ వచ్చేసి పమేరియన్స్, మినీ పమేరియన్స్, సిజ్జు, పగ్స్ వాటికి మినీ అనమాట. సో ఈ రాయల్ కెనల్ స్టార్టర్ అనేది మనం 1 మంత్ నుంచి 6 మంత్స్ వరకు పెట్టుకోవచ్చు. మనకి గ్రోత్ బాగా కావాలి అనుకుంటే ఈ స్టార్టర్ ఫుడ్ అనేది 1 మంత్ నుంచి 6 మంత్స్ వరకు పెట్టుకోవచ్చు. లేదు మా పప్పి గ్రోత్ బాగానే ఉంది అనుకుంటే 1 మంత్ నుంచి 3 మంత్స్ ఆర్ 2 మంత్స్ వరకు పెట్టుకొని నెక్స్ట్ పప్పికి వెళ్ళొచ్చు. సో లేదు మా అడల్ట్ డాగ్స్ కూడా గ్రోత్ తక్కువ ఉన్నది అనుకున్న వాళ్ళు ఈ స్టార్టర్ ఫుడ్ అనేది యూజ్ చేయడం వల్ల గ్రోత్ అనేది బాగా వస్తుంది అనమాట. సో ఇది మనం 1 మంత్ నుంచి ఎప్పటి వరకైనా పెట్టుకోవచ్చు గ్రోత్ బాగా ఉండాలి అనుకుంటే. లేదు మా డాగ్ గ్రోత్ బాగానే ఉంది అనుకున్న వాళ్ళు 1 మంత్ నుంచి 2 మంత్స్ లేదా 3 మంత్స్ వరకు పెట్టి ఆపేయచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి రాయల్ కెనల్ స్టార్టర్స్. ఇందులో స్టార్టర్ ఫుడ్లో ఏంటి అంటే మనకి ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో దానికి గ్రోత్ అనేది బాగుంటుంది అనమాట. ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల ఈ స్టార్టర్ ఫుడ్లో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మదర్ ఫీడ్ అనమాట. మదర్ దగ్గర నుంచి వచ్చే ఫీడ్ అయితే ఎంత స్ట్రెంగ్త్ అయితే ఇస్తుందో, ఎంత గ్రోత్ అయితే ఉంటుందో, ఈ స్టార్టర్ ఫుడ్ యూస్ చేయడం వల్ల కూడా అంతే గ్రోత్ ఉంటుంది అనమాట. సో అందుకే మేము స్టార్టర్ ఫుడ్ అనేది పప్పీస్కి ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం అనమాట. డైరెక్ట్గా పప్పీ ఫుడ్ పెట్టడం వల్ల ఏంటంటే వాటిలో ప్రోటీన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. సో అంత గ్రోత్ అనేది మనకి రాదు. సో స్టార్టర్ యూస్ చేయడం వల్ల మంచి గ్రోత్ అనేది ఉంటుంది అనమాట పప్పీస్. సో అందుకోసమే మనం స్టార్టర్ ఫుడ్ అనేది యూస్ చేస్తాం అనమాట. ఇవి ఎంత క్వాంటిటీలో యూజ్ చేయాలి అనేసి కూడా మనకి ప్యాకెట్ బ్యాక్ సైడ్ మనకి ప్రతిదీ కూడా మెన్షన్ చేస్తారనమాట. ఎన్ని గ్రామ్స్ పెట్టాలి అని. అంటే చూసారా, ఇది డాగ్ యొక్క వెయిట్, మనం పెట్టాల్సిన క్వాంటిటీ. 3 to 6 వీక్స్ అయితే ఒక క్వాంటిటీ, 6 to 8 వీక్స్ అయితే ఒక క్వాంటిటీలో మనం పెట్టుకోవచ్చు. సో ప్రతిదీ కూడా మనకి వెనకాతల మెన్షన్ చేస్తాడనమాట. ఇది డ్రై ఫుడ్, వెట్ ఫుడ్ కూడా ఉంటుంది రాయల్ కెనల్లో, అది కూడా నేను వీడియో చేసి పెడతాను. ఇది వచ్చేసి ఓన్లీ డ్రై ఫుడ్ అనమాట. ఇది చూసారా, 1 kgకి పర్ డే మనం 23 grams పెట్టాలి. అది ఎంత 3 to 6 వీక్స్ ఉంటే, అది 6 to 8 వీక్స్ ఉంటే 45 grams వరకు మనం యూజ్ చేయాలన్నమాట 1 kg ఉంటే డాగ్. సో చూసారు కదా, దీన్ని బట్టి మీరు ఫుడ్ అనేది డాగ్స్కి ప్రిఫర్ చేయొచ్చు. మనం 1 మంత్ నుంచి 3 మంత్స్ వరకు పెట్టేటప్పుడు ఏంటి అంటే మనం వేడి నీటిలో నానబెట్టి ఫుడ్ పెట్టాలన్నమాట. డైరెక్ట్గా ఫుడ్ పెట్టడం వల్ల దానికి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు. సో అందుకని మనం వేడి నీటిలోని నానబెట్టి పెట్టడం వల్ల ఏంటంటే ఈజీగా డైజెషన్ అనేది అవుతుంది. ప్యాకెట్ మీద ఏంటంటే డైరెక్ట్గా పెట్టొచ్చు అని ఉంటుంది, కానీ మనం వేడి నీటిలో నానబెట్టి పెట్టడం వల్ల మంచిగా డైజెషన్ అనేది అవుతుంది అనమాట. సో చూసారు కదా, మనకి ఇక్కడ మనము ఈ స్టార్టర్ ఫుడ్ ఏంటి అంటే బేబీస్కే కాకుండా మదర్కి కూడా ఫీడ్ చేయొచ్చు. ఓన్లీ మదర్కి, పప్పీకే కాకుండా మదర్కి కూడా ఫీడ్ చేయొచ్చు. అది కూడా నేను వీడియో చేసి పెడతాను, చూడండి. థ్యాంక్ యూ. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.